Hello friends. మనం today conditions for the existence of Laplace transform of a function. ఒక function కి Laplace transform exist అవుతుందా లేదా అని మనం ఎలా చూస్తాము, కండిషన్ ఏంటో చూద్దాము. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఇప్పుడు దాకా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక ఫంక్షన్, సింగిల్ ఫంక్షన్కే చూసాము. ఇక్కడ 2-3 ఫంక్షన్స్ వస్తాయన్నమాట బేస్డ్ ఆన్ లిమిట్స్. చూద్దాము, మీరు ఇంట్రడక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ టీ బీ ద ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ అండ్ బి. సో ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, అయితే అది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ అండ్ బిలో మధ్యలో ఉంది. అయితే దెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ కాల్డ్ ద పీస్ వైజ్ ఫంక్షన్. ఇప్పుడు దాకా మనం ఇంటిగ్రల్ చేసేటప్పుడు ఎలా చేసాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. సో అక్కడ ఇంటిగ్రల్ ఏంటి, 0 to infinity. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటర్వెల్స్ ఏబి కూడా ఉండొచ్చు, అంటే సబ్ ఇంటర్వెల్స్ ఉండొచ్చు అంటున్నాడు అనమాట. ఇఫ్ ద గివెన్ ఇంటర్వెల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. సో ఒక ఫంక్షన్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ అనేది పర్టికులర్ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉంటే కనుక, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో కూడా సబ్ ఇంటర్వెల్స్ కనుక ఉంటే ఆ ఫంక్షన్ని మనం పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఫర్ 0 less than t less than 5, 2t + 3 ఫర్ t greater than 5. సో ఇప్పుడు దాకా మనం ఒకే ఫంక్షన్ చూసాం కదా లాస్ట్ వీడియోస్లో కూడా. సో ఇక్కడ చూడండి 2 ఫంక్షన్స్ వచ్చాయి, ఒకటి టీ స్క్వేర్, ఇంకోటి 2t + 3, బట్ ఇంటర్వెల్స్ మాత్రం వేరు. ఈ టీ స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడు వాడాలి, మనం 0 to t5 మధ్యలో వాడాలంటే 0 less than t less than 5 మధ్యలో మాత్రమే టీ స్క్వేర్ వాడాలి. అదే 2t + 3 అనుకోండి, t greater than 5 అంటే మోర్ దాన్ 5 అంటే 5 to infinity అనమాట. అప్పుడు 2t + 3 వాడాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసుకుని 0 to 5 అండ్ 5, ఇక్కడ నుంచి 5 greater than. ఇప్పుడు 0 to 5 మధ్యలో మాత్రమే మనం ఫంక్షన్ టీ స్క్వేర్ యూజ్ చేయాలి. అలానే 5 greater than అంటే greater than 5 అంటే 5 to infinity మాత్రం 2t + 3 తీసుకోవాలి. ఇప్పుడు మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. సో 0 to infinity మధ్యలో 0 to 5 ఒకటి తీసుకోవాలి, మళ్ళీ 5 to infinity అంటే ఒక ఇంటర్వెల్ అనేది సబ్ ఇంటర్వెల్గా డివైడ్ చేసి మనం ఏ ఇంటర్వెల్కి అయితే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ వేసి ఇంటిగ్రేట్ చేయడం అనమాట. సో ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. చూడండి, ఈ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ మీద ప్రాబ్లం చూద్దాం. చూడండి, ద ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం ఏమిచ్చారు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 for 0 less than t less than 1, 1 for 1 less than t less than 2, 2 for t greater than 2. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేయొచ్చో చూడండి. సో వి నో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మనకేమని తెలుసు, ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. సో ఇదే కదా మనకి బేసిక్ డైరెక్ట్ ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి. సో ఇప్పుడు దాకా మనం డైరెక్ట్ 0 to infinity వేసాము, e power minus st ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఇస్తాడో అది వేసి చేసేసాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంటర్వెల్స్ ఇచ్చాడు, సబ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. సో ఈ 0 to infinity మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి, ఫస్ట్ 0 to 1 తీసుకోవాలి, తర్వాత 1 to 2 తీసుకోవాలి, 2 to infinity. సో వాడు ఏమైతే ఇంటర్వెల్స్ ఇస్తాడో అదే ఇంటర్వెల్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ e power minus st f of t ప్లేస్లో 0 to 1 మధ్యలో ఏ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ 0. సో ఫంక్షన్ 0 కాబట్టి 0. నెక్స్ట్ 1 to 2 మకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి 1 పెట్టాలి, ఇంటూ dt ప్లస్ ఇంటిగ్రల్ 2 to infinity e power minus st. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏం పెట్టాలి, 2 పెట్టాలి, ఎందుకు ఫంక్షన్ 2 for t greater than 2 కాబట్టి. సో ఇలా పెట్టిన తర్వాత మామూలుగా నార్మల్ మనం ఇలా ఇంటిగ్రేషన్ చేస్తాము అదే విధంగా ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం డైరెక్ట్గా ఇంటిగ్రల్ 0 to infinity వేసేసి ఒకే ఒక ఫంక్షన్ ఇస్తాడు కాబట్టి ఆ ఫంక్షన్ వేసేసి చేసేవాళ్ళం. కానీ ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ డిఫరెంట్ ఇంటర్వెల్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ఇంటర్వెల్ తగ్గట్టు ఆ ఫంక్షన్ వేసి మనం ఇంటిగ్రల్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదంతా చూడండి, ఇంటూ 0 ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది.
సో ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st ఇంటూ 1 dt. సో ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st ఇంటూ 1 అంటే e పవర్ మైనస్ st కదా, అప్పుడు ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st ఏమవుతుంది, e పవర్ మైనస్ st బై మైనస్ s. సో t కోఎఫిషియంట్ మైనస్ s కాబట్టి అది డినామినేటర్లోకి వస్తుంది. అకార్డింగ్ టు ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ e పవర్ at dtకి e పవర్ at బై t కోఎఫిషియంట్ ఏది ఉంటే అది డినామినేటర్లో వస్తుంది. సో అదే ఇక్కడ వేసామన్నమాట. ఫ్రమ్ 1 to 2 ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2 ఎందుకు వచ్చింది, 2 కామన్ తీసారు అనమాట, కామన్ కాదు 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసాము. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తే మళ్ళీ ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st dtకి ఫార్ములా e పవర్ మైనస్ st బై మైనస్ s ఫ్రమ్ 2 to ఇన్ఫినిటీ. సో ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, e పవర్ మైనస్ s ఇక్కడ 2 పెట్టాలి కదా, t ప్లస్లో 2 బై మైనస్ s మైనస్ e పవర్ మైనస్ s ఇక్కడ t ప్లస్లో మళ్ళీ 1 బై మైనస్ s ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ e పవర్ మైనస్ s ఆఫ్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాము బై మైనస్ s మైనస్ లోయర్ లిమిట్ e పవర్ మైనస్ s ఆఫ్ 2 బై మైనస్ s. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, e పవర్ మైనస్ 2s బై s ప్లస్, ఎందుకు ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి e పవర్ మైనస్ s బై s, ఇక్కడ s ఇంటూ 1 s కదా, సో మైనస్ s ప్లస్ 2 ఇంటూ ఇక్కడ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది. మనం చెప్తూనే వచ్చాము పార్ట్ 1 నుంచి, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1 బై e పవర్ ఇన్ఫినిటీ, 1 బై e పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ. సో 1 బై ఇన్ఫినిటీ అవుతుంది, 1 బై ఇన్ఫినిటీ అంటే 0. సో ఎనీథింగ్ సమ్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది అంటే మనకి 0 వస్తుంది అనమాట. అందువల్ల ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, e పవర్ మైనస్ 2s బై s. సో టోటల్ మనకి మైనస్ e పవర్ మైనస్ 2s బై s ప్లస్ e పవర్ మైనస్ s బై s, ఇక్కడ 2 ఇంటూ e పవర్ మైనస్ 2s బై s వచ్చింది. సో మనం ఇప్పుడు ప్లస్ 2 e పవర్ మైనస్ 2s బై s మైనస్ e పవర్ మైనస్ 2s బై s ఏమవుతుంది, ప్లస్ e పవర్ మైనస్ 2s బై s. ఎలా వచ్చింది చూడండి ఒకసారి. సపోజ్ మనం e పవర్ మైనస్ 2s బై s ఈ టర్మ్ మొత్తాన్ని xగా తీసుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది, ప్లస్ 2x అవుతుంది, ఇదేమవుతుంది మైనస్ x అవుతుంది. ఇది మొత్తం xగా తీసుకున్నాం కదా, సో ఇది మైనస్ x అవుతుంది. సో ప్లస్ 2x మైనస్ x, 2x మైనస్ x ఏమవుతుంది, xే కదా అయ్యేది. సో e పవర్ మైనస్ 2s బై s x ప్లస్లో మళ్ళీ e పవర్ మైనస్ 2s బై s చేసేస్తే 2x మైనస్ x అవుతుంది కాబట్టి e పవర్ మైనస్ 2s బై s వచ్చింది. సో ప్లస్ e పవర్ మైనస్ s బై s. సో మనకి సొల్యూషన్ ఎలా వచ్చింది, Laplace transform of f of t equal to f bar of s equal to 1 by s. ఇక్కడ 1 by s ఉంది, ఇక్కడ 1 by s ఉంది కాబట్టి 1 by s కామన్ తీసేసాం. అప్పుడు బ్రాకెట్లో వచ్చేసరికి e పవర్ మైనస్ 2s ప్లస్ e పవర్ మైనస్ s మిగులుతుంది. సో ఏం చేసాము, జస్ట్ మనం ఇప్పుడు దాకా డైరెక్ట్గా చేసేవాళ్ళం, కాకపోతే ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు కాబట్టి ఏ ఇంటర్వెల్ అయితే ఇస్తాడో ఆ ఇంటర్వెల్ వరకు తీసుకొని ఆ ఇంటర్వెల్కి ఏదైతే ఫంక్షన్ ఇస్తాడో ఆ ఫంక్షన్ వేసేసి నార్మల్ ఇంటిగ్రేషన్ మనం ఎలా చేస్తామో అలా చేస్తామన్నమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సో హియర్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, f of t ఈక్వల్ టు కాస్ t ఫర్ 0 to 2π. సో 0 to 2π వరకు కాస్ t అంట, t గ్రేటర్ దాన్ 2π. గ్రేటర్ దాన్ 2π అంటే ఏంటి, 2π టు ఇన్ఫినిటీ, దానికి ఫంక్షన్ వచ్చేసరికి 0. సో సేమ్ ఇంతకట్లాగే. సో సొల్యూషన్ ఏమవుతుంది, ఫస్ట్ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ s to f of t dt. ఇప్పుడు 0 to ఇన్ఫినిటీని ఎలా డివైడ్ చేయాలి, వాడు ఏమి ఇచ్చాడు, 0 to 2π వరకు ఒకటి, 2π టు ఇన్ఫినిటీ రెండు ఇచ్చాడు కాబట్టి 0 to 2π, 2π టు ఇన్ఫినిటీ. సో మొత్తం 0 to ఇన్ఫినిటీని 2 సబ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేసాము. నౌ e పవర్ మైనస్ st, ఇక్కడ f of t ప్లస్లో ఏమి వేయాలి, 0 to 2πకి ఏమి ఇచ్చాడు ఫంక్షన్, కాస్ t కాబట్టి కాస్ t వేసేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ f of tకి ఏమి వేయాలి, 0 వేయాలి, ఎందుకు t గ్రేటర్ దాన్ 2π 0 అన్నాడు కాబట్టి 0 వేసేసాం. సో ఇక్కడ చూస్తే
ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకు e పవర్ మైనస్ st ఇంటూ 0 అయిపోతుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 అయిపోయింది. సో ఈ టర్మ్ ఏమి రాయట్లేదు, ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to 2π e పవర్ మైనస్ st cos t dt. సో మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుంటే ఇంటిగ్రల్ e పవర్ ax cos bx dx కి ఫార్ములా ఏంటంటే e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a cos bx ప్లస్ b sin bx. సో సేమ్ ఇదే ఫార్ములా కదా ఉంది, ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములాలో ఉంది. సో ఇదే ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి టీకి కోఎఫిషియంట్ ఏముంది మైనస్ ఎస్. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది మైనస్ ఎస్. మళ్ళీ ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఏముంది చూడండి 1 ఉంది. సో ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ పవర్ ఏ ప్లస్లో ఎంత పెట్టాలి మైనస్ ఎస్. సో ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. సో ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వచ్చింది. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఏ ప్లస్లో ఇప్పుడు ఏ కాస్ బిఎక్స్ కదా, ఏ అంటే మైనస్ ఎస్ కాస్ టీ. సో కాస్ బిఎక్స్ ప్లస్లో కాస్ టీ ప్లస్ బి ఇంటూ సైన్ బిఎక్స్, బి అంటే ఏంటి ఇక్కడ 1 ఇంటూ సైన్ టీ. ఫ్రమ్ 0 to 2π సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ చూద్దాం. చూడండి ఈ పవర్ మైనస్ ఎస్ టీ ప్లస్లో 2π పెట్టాం బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఎస్ కాస్ టీ ప్లస్లో మళ్ళీ 2π ప్లస్ 1 ఇంటూ సైన్ టీ అంటే సైన్ టీ. సో టీ ప్లస్లో మళ్ళీ 2π. నౌ లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఆఫ్ 0, ఎందుకు టీ ప్లస్లో 0 పెట్టాలి కదా ఇప్పుడు, బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఎస్ కాస్ టీ, టీ ప్లస్లో మళ్ళీ 0 ప్లస్ సైన్ టీ, టీ ప్లస్లో మళ్ళీ 0. సో అప్పర్ లిమిట్ పెట్టాము, లోయర్ లిమిట్ పెట్టాము. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి ఈ పవర్ మైనస్ 2πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఎస్ కాస్ 2π, కాస్ nπ తెలుసా అండి, కాస్ nπ ఏమవుతుంది కాస్ nπ ఫార్ములా వచ్చేసరికి -1 హోల్ పవర్ n. సో -1 హోల్ పవర్ n ప్లస్ ఎంత ఉందండి ఇక్కడ 2 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ మైనస్ ఎస్ వస్తుంది ఇక్కడ ప్లస్ సైన్ 2π, సైన్ 2π ఏంటి 0. సో సైన్ nπ 0 అనమాట. మనకి 1 2 3 4 5 ఎంత ఏది ఉన్నా సైన్ nπ అనే మాత్రం 0ని. 2 బాగా చాలా ఇంపార్టెంట్. చూడండి సైన్ nπ అయితే 0, కాస్ nπ అయితే -1 హోల్ పవర్ n. సో ఇక్కడ వచ్చేసరికి సైన్ nπ 0 మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0. సో ఈ పవర్ 0 1 అవుతుంది, 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎస్. ఇక్కడ కాస్ 0 ఏమవుతుందండి 1 మైనస్ ఎస్ ఇంటూ 1 మైనస్ ఎస్ ప్లస్ సైన్ 0, సైన్ 0 ఏమవుతుంది 0. సో ఇక్కడ వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎస్ మిగులుతుంది కదండి, మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఈ పవర్ 0 1 అయిపోతుంది. సో 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఎస్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. సో కామన్ తీసేస్తే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ఈ పవర్ -2π. సో టోటల్ మైనస్ ఈ పవర్ -2πs మిగులుతుంది ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, టోటల్ ప్లస్ 1 అయిపోతుంది. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమొస్తుందంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఈ పవర్ -2πs ప్లస్ 1. Laplace transform of f of t equal to f bar of s is equals to s by s square plus 1 into 1 minus e power minus 2πs వస్తుంది అన్నమాట. లో మెయిన్ గా మనకు తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటి, ఇంటిగ్రల్ e power ax cos bx dx is equals to e power ax by a square plus b square into a cos bx plus b sin bx. అలానే సైన్ కూడా ఉండిద్దండి. ఈసారి ఎప్పుడైనా ఈ ఫార్ములా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే చేయాలి. చూడండి ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. సో ఈ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి బాగా.
ఇక్కడ మళ్ళీ sin n పై ఈక్వల్ టు 0, cos n పై ఈక్వల్ టు -1 హోల్ పవర్ n. సో ఇప్పుడు దాకా ఏం చూసాము, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ చూసాము. సో మనం కండిషన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్లో ఫస్ట్ కండిషన్ చూసాము. ఏం లేదండి, ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇలా ఇంటర్వెల్స్ ఇచ్చినా కూడా ఎలా చేయగలమో అని చూసాము. అదే ఫస్ట్ పాయింట్ అండి, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఎలా కనుక్కోగలము, ఇది ఎక్స్పోనెన్షియల్ ఆర్డరా కాదా అని ఎలా కనుక్కోవాలో చూడండి. ఏ ఫంక్షన్ f of t is said to be of exponential order a. సో ఒక ఫంక్షన్ f of t ఉంది, దాని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ a గనక అయితే if లాప్లాస్ లిమిట్ t tends to infinity e power minus at f of t ఈక్వల్ టు ఒక ఫైనైట్ వాల్యూ ఆర్ క్వాంటిటీ రావాలన్నమాట. ఏం లేదు, మనకు ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ f of t ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కనుక అయినట్టయితే అది మనం ఎలా ప్రూవ్ చేయాలి అంటే లిమిట్ t tends to infinity e power minus at f of t కనుక్కోవాలి. మనం లిమిట్స్ చేయడం వచ్చు కదండి, లోయర్ క్లాసెస్లో చేసాం కదా, అదే సేమ్ లిమిట్ t tends to infinity e power minus at f of t కనుక్కుంటే ఒక ఫైనైట్ వాల్యూ ఆర్ ఫైనైట్ క్వాంటిటీ రావాలంటే ఒక న్యూమరికల్ వాల్యూ అలాంటివి రావాలంటే ఇన్ఫైనైట్ వాల్యూస్ రాకూడదు. ఇన్ఫైనైట్ వచ్చింది అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వనట్టు. సో డజంట్ ఎగ్జిస్ట్ అండ్ దట్ ఫంక్షన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఏ. అది ఆ ఫంక్షన్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ఏ మాత్రం కాదనమాట. సో కండిషన్ ఏంటంటే లిమిట్ t tends to infinity e power minus at f of t అనేది ఒక ఫైనైట్ వాల్యూ రావాలి. సో మనకి ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే లిమిట్ t tends to infinity e power minus at f of t అనేది ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే ఇన్ఫినైట్ వాల్యూ, ఇన్ఫినిటీ వాల్యూస్ కానీ రాకూడదు, ఓన్లీ ఫైనైట్ వాల్యూస్, ఒక న్యూమరికల్ వాల్యూస్, అలా ఫైనైట్ వాల్యూస్ మాత్రమే రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే f of t ఈక్వల్ టు e పవర్ at. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చూడాలంటే మనం ఏం చేయాలి, లిమిట్ t tends to infinity e power minus at f of t కనుక్కోవాలి. సో ఇక్కడ f of t ప్లస్లో ఏమి ఇచ్చారు, e పవర్ at కదా, సో e పవర్ at వేసాము. సో ఇక్కడ e పవర్ మైనస్ at, ఇక్కడ e పవర్ at. సో రెండింటికి కామన్ e పవర్ మైనస్ a ప్లస్ a ఇంటూ t. ఎందుకు, ఇది a పవర్ m, ఇది a పవర్ n. సో a పవర్ m ప్లస్ n కాబట్టి e పవర్ మైనస్ at ప్లస్ at. సో ఈ రెండిట్లో నుంచి t కామన్ తీసేస్తే అప్పుడు మైనస్ a ప్లస్ a వస్తుంది ఇక్కడ. సో రెండు క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది, e పవర్ 0t. e పవర్ 0t అంటే e పవర్ 0, e పవర్ 0 అంటే 1. సో లిమిట్ t tends to infinity 1 అంటే 1. సో మనకి ఫైనైట్ వాల్యూ అనేది వచ్చింది కదా. సో ఎప్పుడైతే మనకి ఒక ప్రాబ్లమ్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే ప్రాబ్లం ఇలా అని కూడా అవ్వచ్చు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సంథింగ్ ఫంక్షన్ ఇచ్చి దాని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. సో అలాప్పుడు మనం లిమిట్ t tends to infinity e పవర్ మైనస్ at f of t కనుక్కొని ఫైనైట్ వాల్యూ కనుక వస్తే అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టు. సో ఇప్పుడు ఈ కండిషన్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of t ఈక్వల్ టు t స్క్వేర్ ఈజ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 3. సో ఫంక్షన్ f of t t స్క్వేర్ ఇచ్చారు, అయితే దాని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 3తో ప్రూవ్ చేయండి అంటున్నారు. సో మనకి ఇప్పుడు ఇలా ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కనుక ఈ ప్రాబ్లంలో ఇస్తే మనం ఏం కనుక్కోవాలి, లిమిట్ t tends to infinity e పవర్ మైనస్ at f of t కనుక్కోవాలి. సో కనుక్కొని ఫైనైట్ వాల్యూ వస్తుందా రాలేదా చూడండి. ఫైనైట్ వాల్యూ వస్తే అప్పుడు అది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కిందకి వస్తుంది. సో సొల్యూషన్ చూడండి, గివెన్ f of t ఈక్వల్ టు t స్క్వేర్, ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఎంత ఇచ్చాడు 3 కాబట్టి a ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, లిమిట్ t tends to infinity e పవర్ మైనస్ at f of t కనుక్కోవాలి. సో f of t ప్లస్లో ఏమి ఇచ్చాడు t స్క్వేర్ కాబట్టి t స్క్వేర్ వేసాము. సో e పవర్ మైనస్ at t స్క్వేర్. సో
లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ బై ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1/e⁻at కదా. సో 1/e⁻3t కాబట్టి టీ స్క్వేర్ బై e⁻3t వచ్చింది. సో ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ బై e⁻3 ఇంటూ ఇన్ఫినిటీ అంటే e⁻∞. సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చింది. సో మీరు లోయర్ క్లాసెస్లో చేస్తుంటారు. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తే ఇన్ లిమిట్స్లో మనం ఒక రూల్ అప్లై చేయొచ్చు. ఏ రూల్? అది ఎల్ హాస్పిటల్ రూల్. సో ఇప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎందుకు అప్లై చేయాలి? ఎప్పుడైతే మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసామో ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఇన్ఫినిటీ కనుక వస్తే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు అని మనం లోయర్ క్లాసెస్లో చదువున్నాం లిమిట్స్లో. సో ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? న్యూమరేటర్ని విడిగా డిఫరెన్షియేట్ చేయాలి, డినామినేటర్ని విడిగా డిఫరెన్షియేట్ చేయాలి. సో న్యూమరేటర్ ఇప్పుడు ఏముంది? టీ స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఏమవుతుంది? 2t అవుతుంది బై e⁻3t. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻3t ఏమవుతుంది? 3 ఇంటూ e⁻3t. సో t కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 ఇంటూ e⁻3t వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఇన్ఫినిటీ బై 3 ఇంటూ e⁻∞. సో మళ్ళీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. సో ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్ టు కాన్స్టెంట్ వచ్చే వరకు మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 2 ఇంటూ టీకి డెరివేటివ్ ఏమవుతుంది? 1. సో 2 ఇంటూ 1. సో ఇంక ఇక్కడ దాకా ఎల్ హాస్పిటల్ రూల్ ఆగిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్ చేసిన 0 వస్తుంది కాబట్టి ఇంకా అక్కడ దాకా వెళ్ళకూడదు కాబట్టి సో ఇక్కడ దాకా చేసేసాం కాబట్టి ఇక్కడ వరకు చేయాలి ఎల్ హాస్పిటల్ రూల్ అనేది. సో బై 3 ఇంటూ మళ్ళీ 3e⁻3t ఎందుకు వచ్చింది? 3 కాన్స్టెంట్ 3 పక్కన రాసాం. మళ్ళీ e⁻3tకి డిఫరెన్షియేషన్ చేస్తే 3 ఇంటూ e⁻3t. సో టోటల్ మనకి ఏమొస్తుంది? 2/9 ఇంటూ e⁻3t. 3 3s are 9 కాబట్టి 9 ఇంటూ e⁻3t వస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 2/9 ఇంటూ e⁻3 ఇంటూ ఇన్ఫినిటీ. e⁻∞ అంటే ఇన్ఫినిటీ. సో 2/∞. సో ఎప్పుడైనా సరే మనకి సంథింగ్ బై ఇన్ఫినిటీ వస్తే 0 అని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ అనేది 0. సో ఫైనైట్ వాల్యూ వచ్చింది. 0 అంటే ఫైనైట్ వాల్యూనే కదా. ఇన్ఫినిటీ వస్తే మనకి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చినట్టు. కానీ ఇప్పుడు 0 అనేది ఒక పర్టికులర్ వాల్యూ, ఒక ఫైనైట్ వాల్యూయే కాబట్టి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ప్రూవ్ చేసాం కాబట్టి f of t is equal to t square is of exponential order 3. సో ఇలా అన్నమాట. ఏం చేసాము? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు t స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఎలా కనుక్కున్నాము? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ e⁻∞ f of t తీసుకున్నాము. f of t ప్లేస్లో ఏమి ఇచ్చాడు? t స్క్వేర్ కాబట్టి t స్క్వేర్ వేసేసి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి మనం ఫైనల్గా ఫైనైట్ వాల్యూ తెప్పించాము లిమిట్స్లో. సో లిమిట్స్ కూడా వచ్చి ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. f of t ఈక్వల్ టు e⁻t³. సో సేమ్ ఇంతకట్లాగే మళ్ళీ లాప్లాస్ కనుక్కోవడానికి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూడాలి అంటే ఏం చేయాలి? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ e⁻∞ f of t చేయాలి. సో f of t ప్లస్లో ఏంటి? ఇప్పుడు e⁻t³ మళ్ళీ e⁻∞ ఇంటూ e⁻t³. సో e⁻m ఇది a⁻n. సో a⁻m+n అంటే e⁻t³ -at వస్తుంది. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. e⁻∞³ - a ఇంటూ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయగలమా? లేదు. ఎల్ హాస్పిటల్ రూల్ ఎప్పుడు అప్లై చేయాలి? న్యూమరేటర్లో ఇన్ఫినిటీ రావాలి, డినామినేటర్లో ఇన్ఫినిటీ రావాలి, అప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయగలం. సో ఇక్కడ e⁻∞ఏ కాబట్టి ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. సో ఫైనైట్ వాల్యూ వచ్చిందా? రాలేదు. సో ఫైనైట్ వాల్యూ రాలేదు కాబట్టి ఇది ఈజ్ నాట్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. మనకి ఫైనైట్ వాల్యూ వస్తేనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో f of t ఈజ్ నాట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డజంట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు దాకా మనం 2 కండిషన్స్ చూసాము. ఏమిటా 2 కండిషన్స్? ఫస్ట్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అని చూసాము. ఇంకోటి ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, ఒక ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఎప్పుడు కనుక్కోగలుగుతాము? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ e⁻∞ f of t కనుక ఫైనైట్ వాల్యూ వస్తే అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అయినట్టు, లేకపోతే ఇన్ఫైనైట్ వాల్యూ వస్తే డజంట్ ఎగ్జిస్ట్ అనమాట.
సో పార్ట్ 1లో మనం ఏం చూసాము, బేసిక్ ఇంటిగ్రేషన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. సో మీకు ఏది రాకపోయినా ఆ ఫార్ములా వేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. సో పార్ట్ 1లో అది చూసాము, బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూసాము. పార్ట్ 2లో బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ మీద ఏవైతే చూసామో ఫార్ములాస్ వాటి మీద ప్రాబ్లమ్స్ చూసాము. పార్ట్ 3లో వచ్చేసరికి కండిషన్స్ ఫర్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్టెన్స్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటో చూసాము. సో వాటి మీద ప్రాబ్లమ్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో షిఫ్టింగ్ థీరమ్స్ చూస్తాము. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము షిఫ్టింగ్ థీరమ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, వాటి ఇంట్రడక్షన్ ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.